టీటీడీ చైర్మన్ గారి ప్రెస్ మీట్ చూశాను. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడాడంటే అసలు ఈ సమస్యకు లేకపోతే జరిగిన ఘటనకు మాది ఎంత మాత్రం బాధ్యత కాదు, అది ఎవరో పోలీసులో ఇంకెవరో తీసుకోవాలి అన్నట్టు మాట్లాడాడు ఆయన. 5,000 మంది పోలీసు వాళ్ళని అరేంజ్ చేస్తామని చెప్తే నేను అప్రూవల్ ఇచ్చాను, కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఈ ఘోరం జరిగింది. ఇప్పుడు చింతించడం తప్ప ఇంకేం చేయగలము అన్నట్లు చెప్తున్నాడు. అంటే ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు అంటే కనీసం మానవతా దృక్పథంతో, కనీసం బాధపడుతున్నట్టు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమి లేవు. అందుకే ఇలా బిజినెస్ మ్యాన్లను వీళ్ళని తీసుకొచ్చి ఇలాంటి పదవులలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది వ్యవహారము. వాళ్ళు పార్టీకి కొమ్ము కాశారనో ఇంకేదో అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడితే వాళ్ళకు ఆ సంస్థ పట్ల నిబద్ధత కానీ లేకపోతే హిందుత్వం పట్ల గొప్ప ఆలోచనలు కానీ ఇలాంటివి ఏం లేకుండా దాన్ని ఒక రాజకీయం కోసం వాడుకున్నట్టు, లేకపోతే అదొక పదవికి నేను అలంకారం ఉన్నట్టు కూడా ఫీల్ అయిపోయి ఇట్లా నిర్వాకాలే చేస్తారు. గతంలో ఇదే పెద్ద మనిషి కొత్తగా ఈ పదవిలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? జగన్ ఉన్న 5 ఏళ్ల కాలంలో టీటీడీ మొత్తం భ్రష్టు పట్టింది, అందుకే నేను ఈ 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా నేను దర్శనానికి రాలేదు అని చెప్పి ఇలా అహంకారపూరితమైన మాటలు మాట్లాడినాడు. అంటే ఈయనకి భక్తి అనేది ఏ క్వశ్చన్ లేదు, అహంకారం తప్ప. ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. తప్పు జరిగిపోయింది, ఇప్పుడు చింతించడం తప్ప ఇంకేం చేస్తాము. కనీసం మాట్లాడేటప్పుడు కూడా ఆయన మొహంలో ఏ బాధ కనిపించట్లేదు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ పదవిలో కూర్చోబెట్టేందుకు ఇప్పుడు ఎవడు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా, లేకపోతే సనాతన ధర్మానికి నేనే ఇక్కడ ఫేస్ అని చెప్పుకునే మన పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడా? గతంలో ఈ లడ్డు వ్యవహారంలో కూడా ఇలాగే విపరీతంగా స్పందించారు. అక్కడేదో బ్రహ్మాండం బద్దలైపోయిందని చెప్పి తీరా చూస్తే అక్కడ ఏం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్ళి పాదాలు కడిగి కడిగి నానా హంగామా చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ గొంతులన్నీ ఎక్కడికి పోయాయి? మార్నింగ్ నుంచి చూస్తున్నా ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి సాహసించట్లేదు. అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాక్చువల్గా జరిగిన విషయం ఏంటి అనే దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇప్పుడు ఈ చైర్మన్ ఇది పోలీసులది తప్పన్నట్లుగా కవరింగ్ చేస్తున్నాడు. లోకేష్ కానీ, మన ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా అసలు టీటీడీది తప్ప లేకపోతే టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యమా అని ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఎక్స్గ్రేసియా ప్రకటించారు, అందరితో వదిలేశారు. పవన్ కళ్యాణ్ ఏదో నింపాదిగా ఈరోజు పరామర్శించడానికి వచ్చాడు, అంతేగాని ఏదో ఇంతకుముందు జగన్ విషయంలో జరిగినట్టు వీళ్ళే ఆవేశపూరితమైన మాటలు, ఛాలెంజ్లు, తొడగొట్టడాలు ఇలాంటివి ఏం లేవు. అంతా సైలెంట్ అయిపోయారు. అంటే మనకు జరిగితే ఒకటి, ఇంకోటి జరిగితే ఇంకో న్యాయము. ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళెవరికి కూడా హిందుత్వం అన్నా లేకపోతే టీటీడీ ప్రతిష్ట అన్నా ఇవేమీ పట్టవు వీళ్ళకి. వీళ్ళంతా రాజకీయ కారణాలతోనే బురద చల్లుకోవడం తప్ప వేరే ఇతర కారణాలు ఏవి లేవు అసలు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లను చేసి లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరినో తెచ్చి కూర్చోబెడితే ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇంతటితో ఆగిపోలేదు, తర్వాత కూడా ఇదే బాధ్యత రాహిత్యంతో ఇంకా సంఘటనలు జరగచ్చు. వీళ్ళు తప్పించుకోవడం తప్ప ఇంకేం చేయరు. నష్టపోయేది భక్తులు, హిందూ సమాజం మాత్రమే. హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. పార్టీలకు అతీతంగా వ్యక్తులకు కొమ్ముగాయడం మానేసి అసలు హిందూ ధర్మానికి ఏది మంచిది, ఏది దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరుస్తుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ వైపు మనం అందరం కదలాలి.